దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉదయకాలమున పాటలతో ప్రార్థనలతో ప్రభు సన్నిధిలో కూడుకొని ఇటు రీతిగా ఏక మనస్సు గలవారమై అపోస్తుల బోధ ప్రకారము సహవాసముతో ఎడతెగక ప్రార్థన విజ్ఞాపనలు మన కొరకు, మన సంఘ బిడ్డల కొరకు, మన బంధువర్గము, మన స్నేహితులు ఎవరి మధ్య మనము కాపురం ఉన్నామో, నివసించుతున్నామో వారందరి రక్షణ కొరకు, మన ప్రాంతము, మన రాష్ట్రములు, మన దేశం అంతా విస్తార పని ఉన్నది మన దేశంలో. అనేక మంది యేసుని ఎరగని వారు ఉన్నారు, ఎరిగి కూడా ఎరగనట్టున్న వారు ఉన్నారు. అందరూ మారు మనసు పొంది, రక్షణ పొంది, మారు మనసును గూర్చిన అనుభవ జ్ఞానము కలిగి ఉండవలనని యేసు కోరుచున్నాడు. యేసు కోరికను నెరవేర్చువారము మనం. దాహము కొన్నాడు, జీవజలములను ఇచ్చేవాడు శిలువలో వేలాడుతూ దాహము కొని, దాహమును కడిగినప్పుడు ఎవరు ఆయన దాహము తీర్చలేదు. చివరిగా ఆయన కోరిన కోరిక ఒకటే, దాహము కొనుచున్నాను. కరుడుగట్టిన నేరస్తులను కూడా మరణశిక్ష విధించేటప్పుడు శిరచ్ఛేదనమో, ఉరి శిక్షయో, కాల్చి చంపుటయో ఆఖరి కోరిక అడుగుతారు. వారెవరు అడగకుండానే యేసే కోరిన ఆఖరి కోరిక, దాహము కొనుచున్నారు. ఆయన దాహము నశించిన వారిని రక్షించుటయే, నశించు ఆత్మలను సంపాదించుటయే ఆయన దాహము. ఆయన దాహము తీర్చే పని మన దేశంలో, మన పరిసరాలలో, మన చుట్టూ ఎంతో ఉన్నది. వారిని చూచినప్పుడు ఆయనకు దాహము. మన కన్నుల ద్వారా, మన చూపుల ద్వారా మనము వెళుతున్నప్పుడు మనం ఎంతమందిని చూస్తున్నామో మనలో ఉన్న ఆయనకు దాహం వేస్తున్నది. దాహము కొనుచున్నాడు ఆయన. ఇంతమంది నశించుతున్నారు. ఒక్కొక్కరిని నశించు ఆత్మలను సంపాదించాలి. ప్రేమ గలవాడు కదా, ప్రేమతో ప్రేమించాడు. ఎవరూ నశించకూడదని, నిత్య జీవము అందరూ పొందుకొనవలెనని. కనుక మనం చేస్తున్న ప్రార్థనల ద్వారా ప్రతిరోజు చీకటి రాజ్యము ఖాళీ చేయబడుచుండవలెను. ఆయన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి చీకటిలో దాటి వచ్చే వారి సంఖ్య దినదినము అధికమగుచుండవలెను. అపవాది రాజ్యము బంధకాలలో ఉన్నవారు విడిపించబడుచూ ఉండవలెను ప్రతినిత్యము. దేవుడు అట్టి కృప విడుదల చేస్తూ ఉండగా, ఆయన పనివారమై మనం పనిచేస్తూ ఉండగా, దినదినము దేవుని రాజ్య సువార్త ప్రకటించబడుతూ ఉండగా, దినదినము ఆయన రాజ్యము విస్తరింపబడుచుండవలెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సంఘాలన్నీ నూతన కుటుంబాల రాక చేరికతో కలకలలాడుచుండవలెను. ప్రతి వారము ఒక కుటుంబము కొత్తగా వస్తే ఎంత సంతోషమో. అదివరకే ఉన్న అందరూ దైవజనులు వారిని ఆదరించుట, వారిని మన ఇళ్లలోనికి ఆహ్వానించుట, మనము వారి ఇంటికి వెళ్ళుట, మనమే వారి ఇంటికి వెళ్ళి కానుకలిచ్చి భోజనాలు సమకూర్చుకొని వారితో కలిసి సంతోషించుట. ఇది ఆది సంఘ మనుగడ.
ఆది సంఘము వలనే మార్పు చెందిన అంత్యకాల సంఘం కొరకే వస్తాడు దాహము గొనుచున్నవాడు. ఆది సంఘం ఎలా ఉండెనో ఇంటింటా కూడుకొనుచు రొట్టె విరుస్తూ సహవాసములో ఉంటూ ఎడతెగక ప్రార్థనలు చేస్తూ అపోస్తలుల బోధనలు వింటూ అపోస్తలుల కార్యములు అనే పుస్తకము 28 అధ్యాయాలు గలది. అపోస్తలుల పత్రికలు భాగములుగా వాక్యం ఉన్నది. 3 భాగములు మనం చదవాలి సంఘాలలో. ఇశ్రాయేలు చరిత్ర, దేవుని ఉనికి, యెహోవా ఎలాంటి వాడు, ఎంతటి పరాక్రమశాలి, యెహోవా సమస్తము చేయగలవాడని ఇశ్రాయేలు జాతి నిర్మాణంలో ఉత్పత్తి మొదలుకొని పాత నిబంధనలో ఇశ్రాయేలు జాతి చరిత్ర, దేవుని ఉనికి, ఆయన బల పరాక్రమములు, ఆయనను వర్ణించి ఆరాధించుట, యోబు, కీర్తనలు, ప్రసంగి, పరమగీతము, విలాపవాక్యములు. ఈ ఆరాధన సంబంధమైన పుస్తకాలు, అధ్యాయాలు. 3వ భాగము కొత్త నిబంధన. యేసయ్య జీవపు గల మాటలు, ప్రసంగాలు, బోధలు, చేసిన అద్భుత కార్యములు, ఆయన ఏర్పరచుకొని నియమించుకొనిన అపోస్తలులు, వారి కార్యములు పుస్తకము, వారి పత్రికలు. రాబో ప్రకటన గ్రంథంలో చెప్పబడిన రాబో కాలము. లోకంలో ఉన్న మనుషులకు గ్రహింపు లేదు, కానీ వారు మహాజ్ఞానులని, ఇంటలెక్చువల్స్ అని ఎప్పుడు కొత్త కొత్త విషయాలు కనుక్కుంటూ ఉంటారు. కొత్త ఆవిష్కరణల కొరకు ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే విశ్వాసులు, యేసువారలు, మనలను పోలిన వారు, మనము గ్రహించవలసింది స్పష్టముగా, ఆ లోకులైనా మనమైనా ఒకేసారి 2 జీవితాలు కలిగి ఉన్నాం. ఏకకాలములో 2 జీవితాలు. ప్రస్తుత యుగ సంబంధమైన ఈ జీవిత కాలము, వాళ్ళు ఉన్నారు, వెలపట ఉన్న వాళ్ళు, లోపలికి చేరిన వారు మనము కూడా ఉన్నాం. 2 జీవితాలు, 2 జీవిత కాలములు ఏకకాలములో జీవించుట. ఈ యుగ సంబంధమైన జీవిత కాలము, అలాగే రాబో యుగము యొక్క కాలము. ఇంకో జీవితం ఉన్నది, ఇంకో కాలం ఉన్నది, ఇంకో కాలమానం ఉన్నది, ఇంకో క్యాలెండర్ ఉన్నది. ఇప్పుడు క్యాలెండర్ ఉన్నట్టు ఇంకో కాలం ఉన్నది, రాబో కాలం ఉన్నది. యేసు ఆరోహణమై వెళ్ళిపోతారు, సమాధిలో నుంచి లేచారు. 40 దినములు అనేక మందికి తను తాను ప్రత్యక్షము చేసుకున్నారు. 500 మందికి పైగా కనిపించారు. అంటే చనిపోయిన యేసు బ్రతికాడా అని ఈ యుగములో యుగాంతం వరకు అడిగే మనుషులు వస్తారు. ఎందుకంటే చాలా మంది చనిపోతున్నారు. చాలా మంది శిష్యులు కలిగిన గురువులు, మఠాధిపతులు, అదొక
అనుభూతి చెంది మంచి మాటలు ప్రవచనాలు చెప్తూ చెప్తూ మంచి లేని ఈ లోకంలో ఇక ఉండలేక సజీవ సమాధి చేసేసుకొని అందరిని శిష్యులను పిలుచుకొని ఆ సమాధిలో అందరూ చూస్తుండగా అందరూ అయ్యో అయ్యో రంగరాలుస్తుండగా ఆ సమాధిలోకి వెళ్ళి మూసేసుకొని సజీవ సమాధి అయిపోయిన వాళ్ళు ఉన్నారు. మళ్ళా వచ్చారా? లేచారా? లేవలేదు. కాలము తీరి వృద్ధి చెందిన వాళ్ళు అనేక మంది, ప్రతి తరంలో పుట్టిన వాళ్ళందరూ ఎవరైనా మరల లేచారా? ఎవరైనా లేచారా? మరలా లేచి కనిపించారా? దుష్టుడు భయపెట్టిస్తాడు. కొన్ని రోజుల క్రితము డిసెంబర్ ఈ నెలలోనే ఒక ఫోన్ కాల్ వచ్చింది నాకు. ఆ సహోదరి భర్త మరణించాడు గత కాలంలో. ఆ సహోదరి తల్లి, ఆ సహోదరి తోబుట్టువులు కొంతమంది ఉన్నారు. ఆమెను యవన కాలం అంటే పిల్లలు ఉన్నారు, చిన్న వయసే 45 ఆ వయసులోనే భర్త మరణించాడు. ఆమెను బాగా ప్రేమించారు, ఆదరిస్తున్నారు. అయితే గడిచిన కొద్ది దినములుగా ఆమెను కఠినమైన మాటలు ఆడుతున్నారు. చనిపోయిన నీ భర్త, నా కొడుకు, నా కోడలు ఒకసారి, నా మనవడితో ఒకసారి, నా మనవరాలితో ఒకసారి తరచుగా కలల్లో కనపడుతున్నాడు. వారు భయపడి జ్వరపీడితులైపోతున్నారు. చనిపోయిన నీ భర్త మాటి మాటికి నా కుటుంబీకులకు కనపడుతున్నారు అని కన్న తల్లి కుమార్తెను అనేకమైన రీతిలుగా బాధ పెడుతూ ఉన్నది. ఇదిలాగా మా వారు చాలా మంచివారు, ఆయన ఎందుకు వస్తారు, చాలా ప్రేమతో చూసుకునే వారందరినీ. మరణించారు, మరలా వస్తున్నాడట, నాకెప్పుడు కనపడలేదు, వీళ్ళకి కనపడుతున్నాడట. వారు భయపడిపోయి జ్వరాలు వచ్చి మంచాన పడుతున్నారు, జబ్బు పడిపోతున్నారు. నన్ను అడిగారు, మంచిది రానివ్వండి, వచ్చి ఏమంటున్నాడు అడగండి సార్ అన్న. కనపడి ఏమంటున్నాడు? ఏమి అనట్లేదటండి, కనపడితేనే వీరికి జ్వరం వచ్చేస్తుందట. నన్ను నిందిస్తున్నారు. నువ్వేమైనా పంపిస్తున్నావా అమ్మ మీ ఆయన్ని? ఏమండి ఈరోజు మా అమ్మకు కనపడండి, రేపు మా అక్కకు, రేపు మా అన్నకు, రేపు మా తమ్ముడికి, మా కుటుంబంలో రోజు ఎవరికో ఒకరికి వచ్చి కనపడిపోండి అని మీరేమైనా చెప్పారా? నేను ఎందుకు చెప్తానండి, నేను చెప్పలేదండి. మరి నేను వస్తున్నానని మీ ఆయన నీతో ఏమని చెప్పాడా? చెప్పలేదండి. వచ్చి ఆయన ఏమైనా బెదిరిస్తున్నాడా వీళ్ళని? బెదిరించట్లేదు. చూస్తున్నారట అంతే దర్శనంలో. వచ్చి కనపడుతున్నాడట నవ్వుకుంటూనే, నవ్వు ముఖంతోనే. బెంబేలెత్తిపోయి జ్వరాలు తెచ్చుకొని మంచాన పడిపోతున్నారు. అయితే నేను ఆ వచ్చే మీ ఆయనను పోలిన ఒక ఆత్మ ఉన్నది, పిరికాత్మ. దాన్ని నేను గద్దిస్తాను, ఇక రాడు. నువ్వు కూడా ఆ ఇంట్లో ఉండకమ్మా. బయటికి వెళ్ళనివ్వరట. వేరే ఇల్లు అద్దెకు తీసుకొని ఉంటాను నేను పోయంటే ఉండనివ్వరట. అలాగెందుకు వెళ్తావు? అలా వద్దు, మాతోనే ఉండాలి నువ్వు ఒంటరిగా ఉండలేవమ్మా అంటారట. మళ్ళీ వాళ్ళు ఎన్ని అన్నా మీరు వినొద్దు. వెంటనే వేరే ఇల్లు తీసుకొని చిన్నది మీరు వేరే వెళ్ళిపోండి, బైబిల్ చదువుకోండి, ప్రార్థన చేసుకోండి, వారందరి కొడుకు ప్రార్థన చేద్దాం. కానీ ఇక రాకుండా నేను వచ్చేది మీ ఆయన కాదు. మీ ఆయన వెళ్ళిపోతూ ఉన్నప్పుడు చూసిన దుష్టుడు అపవాది వాడి దూతలలో ఒకరిని మీ ఆయనలాగా నటింపచేసి ఆ ఇంటిలో ఉన్న వారికి కనపడ చేస్తున్నాడు. చనిపోయిన వారు మరలా వచ్చి కనపడరు, మరలా వచ్చి కనపడతారు పునరుత్థానం అందు మాత్రమే.
ఇక ఎప్పటిప్పటికీ మనం వారితో, వారు మనతో, మనందరం యేసుతో ఉంటాం. అప్పటి వరకు ఎవడు చనిపోయిన వాడు మరల లేచి రాడు, కనపడడు. దుష్టుడే దుష్టాత్మలను, పిరికాత్మలను పంపించి బలహీనమైన మనసు గల వారిని భ్రమపరుస్తాడు. నేను గద్దిస్తున్నాను అని యేసు నామం ద్వారా గద్దిస్తే, నేనున్న గదిలో నుంచి ఎక్కడో ఆ బీహార్ రాష్ట్రంలో ఆ వస్తున్న పిరికాత్మ పారిపోయింది. ఇక పారిపోయింది, రాడు వాడిక. ఆ ప్రియ సహోదరి భర్త మరల కనపడడు. ఎందుకు కనపడతాడు? ప్రభులో నిద్రిస్తే వచ్చి కనపడతాడా? లాజరు వచ్చి అక్కకి, పెద్దక్కకి, చిన్నక్కకి కనిపించాడా లేచే వరకు? చచ్చిపోతే చచ్చి ఊరుకోవాల్సిందే, యేసులో నిద్రించవలసిందే. పునరుత్థానంలో యేసు పిలిస్తే లేవవలసిందే. లాజరు బయటికి రా అన్నట్టు పిలిస్తేనే మృతులందరూ లేస్తారు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. అయితే అందరికీ కనిపించారు. ప్రియ ప్రభుల వారు రుజువుపరుచుకున్నారు. లోకమందు నమ్మబడెను. ఏమని? పునరుత్థానుడయ్యనని, చనిపోయి తిరిగి లేచనని. లోకమందు నమ్మబడెను, దేవదూతలకు కనపడెను, సశరీరుడుగా ప్రత్యక్షమయ్యను. లేచిన తర్వాత ఏ శరీరం ఉండెనో ఆ శరీరముతోనే మరలా ప్రత్యక్షమయ్యను. సశరీరముగా, ఉన్న తనకు కలిగిన శరీరముగా ప్రత్యక్షమయ్యను. లోకమందు నమ్మబడెను, తేజోవాసుడయ్యను, మరల వస్తానని పలికెను. వచ్చును, మన వారందరినీ వెంట తీసుకొని వచ్చును. అయితే ఒకే కాలంలో రెండు జీవితాలు, లోక సంబంధమైన జీవితము, ఆత్మ సంబంధమైన జీవితం. ఒకే కాలములో రెండు జీవితాల్లో ఉన్నాము. ఒక జీవితము ముగిసిపోతుంది, ఒక జీవితము ఇప్పుడు నుంచే ప్రవేశించిన ఆ జీవితము నిత్య జీవములో ఉంటది, సదాకాలం ఉంటది. అపోస్తలుల కార్యములు మొదటి అధ్యాయము 3వ వచనం నుండి 8వ వచనం వరకు చదువుకుందాం. 9 వచనాలు, 9-10 వచనాలు కూడా. 3వ వచనం నుండి జాన్సన్ గారు. అపోస్తలుల కార్యములు మొదటి అధ్యాయము 3వ వచనం నుండి 11 వచనాల వరకు చదవండి. జాన్సన్, ప్రైజ్ ది లార్డ్. ఎక్కడి నుంచి అండి? మొదటి అధ్యాయం జాన్సన్, మొదటి అధ్యాయము అపోస్తలుల కార్యములు 3వ వచనం నుండి 11 వరకు. ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయమును గురించి బోధించు అనేక ప్రమాణములను చూపి వారికి తను సజీవునిగా కనపరుచుకొనెను. ఆయన వారిని కలుసుకొని ఇలాగా ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిస్మిచ్చెను, కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మతో బాప్తిస్మం పొందినను. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించదువా అని ఆయనను అడుగుగా, ఆయన కాలమును సమయములను తండ్రి తన స్వాధీనముంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుదురు. కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల అంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందరని వారితో చెప్పెను. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమైన కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయిను. ఆయన వెళ్ళిచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో, తెల్లని వస్త్రం ధరించుకొనున్న 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకముకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చినని వారితో చెప్పిరి. ఆమేన్.
ఈ కాలమందు రాబో రాజ్యమును స్థిరపరుస్తావా అడుగుతున్నారు. ఈ కాలం అయిపోవాలి. కాలములను సమయములను తెలుసుకొనటం మీ పని కాదు. ఒక కాలం ఉన్నది, అది రాబో కాలం. రాబో కాలము రావాలంటే ఈ కాలము అయిపోవాలి. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. మొదటి రాకడలో యేసు జననములో ఒక కాలము పరిపూర్ణము, మరొక కాలం ఉన్నది, అది రాబో కాలము, రాబో యుగము, రాబో రాజ్య స్థాపన. అది ఉన్నది. అది స్థాపించేవాడు వారి మధ్యలో నుంచి తీయబడుతున్నాడు, వెళ్ళిపోతున్నాడు. ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు, రాబో దేవుని రాజ్యములను గూర్చి చనిపోయిన యేసయ్య కూడా శ్రమ పడక మునుపు 3.5 సంవత్సరాలు ఏ రాజ్య విషయములను బోధించుచుండెనో అవే విషయములను మరల 40 దినములు మరల బోధించుచుండెను. ఆ చనిపోయిన వాడే మరల తిరిగి లేచను, మరొకడు కాదు. భూతం అనుకున్నారు కాదు, ఆత్మ అనుకున్నారు కాదు. ఎముకలు గలవాడు, రక్తము గలవాడు, గాయములు నొప్పి గలవాడు, ఆకలి వేసినవాడు, రొట్టెను చేపను వారితో కలిసి భుజించినవాడు ఆ యేసే, సమాధిలో ఉంచబడిన యేసే, మరొకడు కానే కాదు. రుజువులు అగుపరిచను, వారికి రాజ్య విషయములను బోధించాను. అవే బోధలు జీవించిన కాలం అంతటిలో, మరణమునకు ముందు జీవించిన కాలం అంతటిలో చేసిన ఆ బోధలే మరణించిన పిదప సజీవుడై తిరిగి లేచి పునరుత్థానుడైన తర్వాత 40 దినముల వరకు అనేకులకు అగుపరుచు అవే మాటలు, అవే బోధలు, అదే పరలోక రాజ్యపు విషయాలు, వివరాలు బోధించుచు అనేక ప్రమాణములను చూపి, రుజువులను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. చనిపోక ముందున్న మనిషిలాగే సజీవమైన మనిషే. అంటే చనిపోయిన తర్వాత తిరిగి లేచి ఇప్పుడు స్వప్నములందు కలలయందు కనిపిస్తున్నట్టు భ్రమపరుచుతున్నట్టుగా కాదు. వారితో ప్రయాణం చేశాను యెరూషలేములో నుండి ఎమ్మాయికు. వారితో మాట్లాడెను. వారు ఆయనను ఇంటిలోనికి ఆహ్వానించిరి, రొట్టె విరిచిరి. అప్పుడు వారి కన్నులు తెరవబడెను. ప్రభువు కదా, మన హృదయములు మండుచుండలేదా అనుకునిరి. పరుగున అదే రాత్రి మరల యెరూషలేములోనికి వచ్చి పెద్దలకు అపోస్తలులకు వారితో కలిసి నడిచి వారి కన్నులు తెరిచి హృదయమును మండించిన యేసును గురించి చెప్పిరి. మరల వచ్చి ప్రత్యక్షమయ్యను. పిల్లలారా, రొట్టె ఉంటే ఇవ్వండి, ఆకలేస్తుంది అనెను. వారు భయపడుకుంటూ రొట్టె ఇచ్చిరి, వారితో కలిసి భుజించాను. మనలాగానే ఉన్నాడు రా, మన యేసయ్యేరా, మన గురువు గారేరా, చూడు నమిలి మింగుతున్నారా, రొట్టెను చేపను భుజిస్తున్నారా, మన ప్రభువేరా. ప్రభు సుమి తెల్ల వారుచుండగా తీరాన నిలిచిన, రాత్రంతా శ్రమపడి చేపలు పట్టి వెక్కిరించిన తట్టలతో ఒక్క చేప పట్టకుండా వలలతో తిరిగి వస్తుంటే అలసిపోయి ప్రభు సుమి అంటున్నాడు రొమ్మున అనుకున్న వాడు యోహాను పేతురు గారితో. ప్రభువే, వేడి వేడి రొట్టెలున్నాయి, నిప్పు ముట్టిస్తే దురాత్మలు పారిపోతాయి. నిప్పులు మండించి రొట్టెలు కాలుస్తున్నాడు, చేపలు కాలుస్తున్నాడు వచ్చే వాళ్ళకి పెట్టాలని. సజీవునిగా కనపరుచుకొనెను. వారు అడుగుచుండిరి, మరలా మాకు రాజ్యం ఇస్తావా? రాజ్యం వస్తుంది, రాజ్యం తెస్తాను, మరలా వస్తాను. అప్పటి వరకు నేను మీకు అప్పగించిన పని చేస్తూ ఉండండి, నా దాహం తీరుస్తూ ఉండండి. నా స్నేహితులారా, నా ప్రియులారా, నా పిల్లలారా, నాకు దాహమునకు ఇవ్వలేదు శిలువలో నేను వేలాడినప్పుడు. చేదు చెరుకనిచ్చారు, గొప్ప కేక వేసి సమాప్తమైనది అన్నాను, మీరు విన్నారు. ప్రాణము తండ్రి చేతికి అప్పగించుకున్నాను, 3వ నాడు తిరిగి తీసుకున్నాను, ఇదిగో లేచాను. ఇంకా దాహమే ఉన్నది, ఆత్మల దాహము, నశించుచున్న ఆత్మల దాహము. ఆత్మలు సంపాదించండి, దినదినము నాకు దాహం తీర్చండి. ఎంత దాహమో యేసయ్యకు, ఆఖరి ఆత్మ నశింపబడే వరకు. ఎంత దాహమో యేసయ్యకు, తీర్చే అవకాశము ఆనాడు వారికి లేదు, కానీ నేటి వరకు మనకున్నది. ప్రియులారా, యేసు దాహము తీర్చగలిగే గొప్ప పని. యేసు దాహము, నశించు ఆత్మల దాహము. మన బంధువులలో ఉన్నారేమో అనేక మంది నశించుతున్నవారు,
మన రక్త సంబంధికులు ఉన్నారేమో, మన స్నేహితులు ఉన్నారేమో, ఎవరి మధ్య మనం పనిచేస్తున్నామో వారందరూ ఉన్నారేమో. ఎలా తీర్చగలము? పరిశుద్ధాత్మనిచ్చాడు. అందుకే మీరందరూ పరిశుద్ధాత్మను పొందుకోండి. వెళ్ళండి, నేను వచ్చే వరకు కనిపెట్టండి. యెరూషలేములో నుండి వెళ్ళకండి. నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుకొనుడి. ఏంటా వాగ్దానము? పరిశుద్ధాత్మ నింపుదల, పెంతెకోస్తు దినము, ఆత్మ నింపుదల, దర్శనములు, ప్రత్యక్షతలు, భాషలు, ప్రవచనాలు కలిగించే దేవుని ఆత్మ దిగి రాకడ వరకు కనిపెట్టుకోండి. ఆ తర్వాత మీరు నాకు సాక్షులై ఉంటారు. వెళ్ళి పలుకుతారు. 10 మందిలో ఒకడైనా నశించిన వాడు రక్షణ పొందుతాడు, నా దాహం తీరుతుంది దినదినము. ఇక ఎలా వెళ్ళాడో అలాగే వస్తాడు అని చెప్పడానికి ఇద్దరు దేవదూతలు పంపబడ్డారు. ఎలా వెళుతున్నాడు? ఏ వయసులో వెళ్తున్నాడు? గాయములు ఇంకా పచ్చిగా ఉన్నాయా? ఉన్నాయి. 40 దినములే కదా. మృతుడై సజీవుడై మరల బ్రతికి గాయములున్నాయి చూడమన్నాడు. తోమా, నీ చేయి పెట్టవయ్యా, వేలు ఇలాగివు, నమ్మనన్నావట. గొల్లున ఏడ్చాడు. ఆ గాయమును, ఆ పచ్చి వాసన, ఆ రుదిరపు వాసన గాయము చూచి, ప్రభువా 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 ప్రభువా. అలాగే వస్తాడు, అలాగే వస్తాడు. అనేకులు రొమ్ములు కొట్టుకుంటారు. అప్పుడు రాజ్యం స్థాపిస్తాడు. ఈ కాలము సమాప్తము, రాబో కాలము. యెషయా 44:23 వచనం. యెషయా గ్రంథము 44:23 వచనం. జాన్సన్, యెహోవా ఆ కార్యమును సమాప్తి చేసినాడు. ఆకాశములారా ఉత్సాహధ్వని చేయుడి. 42 సారీ 42. అది కూడా ముఖ్యమే. 44 కూడా, కానీ 42 చూడండి స్పష్టంగా. 42:23. 42:23. మీలో ఎవడు దానికి చెవియొగ్గును, రాబోవు కాలమునకే ఎవడు ఆలకించి వినును. రాబో కాలమునకై సంగతులు ఆలకించి వినాలి ప్రియులారా. ఈ కాలము మట్టుకే నిరీక్షించే వారమైతేమా మన వంటి దౌర్భాగ్యులు ఇంకెవరూ ఉండరు. రాబో కాలం ఉన్నది, మన నిరీక్షణ నెరవేరును. రాబో కాలం ఉన్నది, మన నిరీక్షణ నెరవేరబో కాలం ఉన్నది. ఈ కాలం సమాప్తం అయిపోవలసి ఉన్నది. ఈ కాలము ముగియవలసి ఉన్నది. రాబో కాలమున కొరకైనా నిరీక్షణ మనకున్నది ప్రియులారా. ఆ రాబో కాలము యొక్క నిరీక్షణ గలవారమై మనం ఉన్నామా? మార్కు సువార్త 10:10. ఎవరెవరో వచ్చేస్తున్నారండి, అందుకే కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది. మార్కు సువార్త 10:10. ఇంటికి వచ్చి శిష్యులు ఈ సంగతిని గురించి ఆయన్ను మరలా అడిగిరి. 10:10. అవునండి. 11 కూడా చదవండి. అందుకు ఆయన తన భార్యను విడనాడ మరి పెళ్లి చేసుకున్న వాడు. చదవండి మార్కు సువార్త 10:30. ఇప్పుడు యెహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను, అన్నదమ్ములను, అక్కచెల్లెండ్రును, తల్లులను, పిల్లలను, భూములను రాబో లోకమందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. రాబోవు లోకము లో మన సభ్యత్వం ఉన్నది, మన పౌరసత్వం పరలోకంలో ఉన్నది. అక్కడ ఆ పుస్తకంలో, జీవగ్రంథంలో మనం లిఖించబడ్డాము. మన ఎంట్రీ అయిపోయింది, అందులో ప్రవేశం ఉన్నది మనకు. కానీ ఈ లోకం ఒకటి ఉన్నది, ఈ లోక జీవితం ఒకటి ఉన్నది. ఏకకాలంలో 2 జీవితములు క్రైస్తవ విశ్వాస నిరీక్షణ. విశ్వాసముతో ఈ కాలము, నిరీక్షణ ఆ కాలం కొరకు. ఇప్పుడే విశ్వాసముతో నిరీక్షిస్తూ ఆ కాలం కొరకు, ఈ కాలంలో ఉండి ఆ కాలం కొరకు, అందులో నిత్య జీవము. ప్రియులారా, అనేక మంది వచ్చి ఈ కాలంలోనే వచ్చి ఆ కాలపు ప్రవేశం అడుగుతున్నారట. వచ్చి యోహాను గారిని. యోహాను గారు అంటారు, మత్తయి సువార్త 3:7. మత్తయి సువార్త 3:7.
అతడు పరిసయ్యుల్లోను సద్దుకయ్యుల్లోను అనేకులు బాప్తీసం పొందువచ్చుట చూచి సర్పసంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. రాబో ఉగ్రత కొంతమందికి, రాబోవు కాలము నిత్య జీవము మరికొంతమందికి. ఉగ్రత ఎందుకు? కఠిన ఉగ్రత, శిక్ష. ఎందుకంటే వారు వేషధారులు, నమ్మరు. రాబో కాలంను గూర్చిన మాటలు ఇప్పటి నుంచే వినరు. వచ్చే వాళ్ళు చూశారండి, సద్దుకైలట. సద్దుకైలు సర్ప సంతానమా అంటున్నాడు యోహాను గారు. ఎంత కోపమో, ఎంత కోపమో! సన్స్ ఆఫ్ సాటాన్, స్కార్పియన్, పాముకు పుట్టిన వారలారా, పాము సంతానమా, ఎవడరా మీకు బుద్ధి చెప్పింది? రాబో ఉగ్రతను తప్పించుకుంటారా? విశ్వసించిన వారికి రాబో కాలమందు సమాధానము, నెమ్మది, నిత్య జీవము. విశ్వసింపని వారెవరో, విశ్వసించు వారెవరో ఎరిగిన దేవుని ప్రత్యక్షత కలిగిన అభిషక్తుడు బాప్తిసమిచ్చి యోహాను నిలబడి పలుకుతున్నాడు. సద్దుకైలు పునరుత్థానము లేదంటారట. అపోస్తల కార్యము 23వ అధ్యాయము 8వ వచనం. అపోస్తల కార్యములు 23:8. అప్పుడు పెద్ద గొల్లు పుట్టిను. పరిసయ్యుల పక్షంగా ఉన్న జాన్సన్ గారు 8వ వచనం. 23:8 అండి. అపోస్తలుల 23:8 అండి. అపోస్తల కార్యములు 23వ అధ్యాయము 8వ వచనం. అప్పుడు పెద్ద గొల్లు పుట్టిను. పరిసయ్యుల పక్షముగా ఉన్న శాస్త్రుల్లో కొందరు లేచి, ఈ మనుషుని యందు ఏ దోషమును మాకు కనబడలేదు. ఒక ఆత్మయనును దేవదూతైనను అతనితో మాట్లాడి ఉంటే. 9 చదువుతున్నారు జాన్సన్, మీరు 9 చదువుతున్నారు. 8 చదవండి. 8 చదువుతానండి. 9 పై వచ్చిన సద్దుకైలు పునరుద్ధానమును లేదనియు దేవదూతనైనను ఆత్మనైనను లేదనియు చెప్పుదురు, కానీ పరిసయ్యులు రెండును కలవని ఒప్పుకుందురు. ఓకే, థ్యాంక్ యూ. మీరు మొబైల్లో చదువుతున్నారా జాన్సన్? అవునండి. అయితే కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉంటది. అక్షరములు గల బైబిల్ వాక్యం అయితే 8వ వచనమే. సద్దుకైలు పునరుత్థానము లేదని, దేవదూత అయినను ఆత్మ అయినను లేదని చెప్పుదురు. ఇప్పుడు ఎందుకు వస్తున్నారు బాప్తిజం పొందుకోవడానికి? హేరోదు వలన మెప్పు పొందినట్టు, కైసరు వలన మెప్పు పొందినట్టు మరల ప్రవక్త వచ్చాడోయ్. మలాకి తర్వాత మరల ప్రవచనం వచ్చింది. మొట్టమొదట మనమే వెళ్ళి ఆ తరగతిలో చేరి అది కూడా మనమే పొందేసుకుందాం. ఏమి తెచ్చాడో, ఏమి మేలు గల వర్తమానం తెచ్చాడో అది మనకే స్వాతంత్రించుకుందామని వస్తున్నారు. సర్ప సంతానము రాబో ఉగ్రత తప్పించుకొనరు. వినిన వారు యేసయ్య రక్తంలో కడగబడి యేసయ్య సంపాదించిన సంతానము, యేసు సంతానము రాబో కాలమందు నిత్య జీవం అనే వరము పొందుకుంటారు, నిత్య జీవం అనే జీవితం పొందుకుంటారు. ఏకకాలమందే 2 జీవితాలు. ఒకటి విశ్వాస సంబంధమైనది, మరొకటి రాబో కాలం యొక్క నిరీక్షణ గలది. ఇప్పుడే 2 జీవితాలు పొందిన నా పిల్లలారా, నా స్నేహితులారా, నా సహోదరులారా, విశ్వసించుతున్న వారలారా, మీరు విశ్వసించినది నిజ స్వరూపమై అది వచ్చినప్పుడు నిత్య జీవంలో సదాకాలం యేసుతో ఉండబోయే వారలారా, నమ్మి బాప్తిస్మం పొందిన వారు రక్షింపబడుదురు. విశ్వసించిన వారు, నమ్ముట అనగా విశ్వసించుట, నమ్మని వారికి అనగా వస్తారు కానీ నమ్మరు. వాక్యమును చదువుతారు కానీ, భక్తిపరులుగా ఉంటారు కానీ దాని శక్తిని ఆశ్రయించరు. స్వల్పకాల భోగముల కొరకు వస్తారు, సంతానం కొరకు వస్తారు, పెళ్లి కొరకు వస్తారు, ఇల్లు కొరకు వస్తారు, ఉద్యోగం కొరకు వస్తారు. చెత్త పెంట సమానమైన ఈ భూలోక సంబంధమైన వస్తువులను అడగటానికే వస్తారు. ఈ లోకము దాని పోకడ అంతా నశించును. ఈ జీవిత కాలంలోనే ఉండి రాబో కాలం కొరకు నిరీక్షణ గల వారై పరలోకమును స్వతంత్రించుకున్న వారికి నిత్య జీవము. దేవుడిట్టి మాటల చేత మనలను ఆశీర్వదించును గాక. 6:20 అయిపోయింది.
కింది వాళ్ళు వచ్చేస్తున్నారు. ముగింపు ప్రార్థన అమ్మగారు తాడేపల్లిగూడెం పట్టణం నుండి. ప్రార్థనండి.